ఎందరు పాలకులు మారినా ఆ నియోజకవర్గ ప్రజల తలరాతులు మాత్రం అస్సలు మారటం లేదట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఎస్టీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మారినా అభివృద్ధిలో మాత్రం మార్పు కనిపించడం లేదట. ఇంతకు అది ఏ జిల్లా, ఆ నియోజకవర్గం ఏంటి, అక్కడి రాజకీయ రంగులు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడిన తర్వాత పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా బీఆర్ఎస్ ఎస్వీ యువ నాయకుడు బాల్క సుమన్, రెండవ దఫా వెంకటేష్ నేత ఎంపీలుగా గెలుపొందారు. కానీ బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం తట్టెడు మట్టి పోసింది లేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాల్క సుమన్ ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గంలో కనబడేవారు. కానీ వెంకటేష్ నేత ఎంపీగా గెలిచిన తర్వాత బెల్లంపల్లి నియోజకవర్గంలో కనిపించిన దాఖలాలు లేవు. ఒకవేళ అతను వచ్చాడు అంటే అక్కడ వినోదమే తప్ప సమస్యలను అస్సలు పట్టించుకోలేదట. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన ప్రతినిధి డ్యాన్సులతో స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచేవారట. బెల్లంపల్లి వాసులు ఇద్దరు ఎంపీలను చూశారు. వీరితో తమకు లాభం లేదని భావించారు. బెల్లంపల్లి నియోజకవర్గ యువత మార్పు చెందితేనైనా తమ తలరాతలు మారుతాయని భావించారు. దీంతో గత లోక్సభ ఎన్నికల్లో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించారు. వంశీకృష్ణ యువకుడు, విద్యావంతుడు కావడంతో యువత బాధలు అర్థం చేసుకుని తమకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాడని వారు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి వారివి నమ్మకాలుగానే మిగిలిపోయాయి. బెల్లంపల్లిలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరవడం తప్ప ఎన్నికల సమయంలో బెల్లంపల్లి యువతకు ఇచ్చిన హామీ మాత్రం అలాగే ఉండిపోయాయి. దీంతో ఎంపీ వంశీకృష్ణ పట్ల బెల్లంపల్లి నియోజకవర్గ యువత అయితే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం ఒకప్పుడు సింగరేణి బొగ్గుగనులతో సిరి సంపదలతో కలకలలాడుతూ ఉండేది. కాలక్రమేణా బొగ్గుగనులు మూతపడడంతో నాటి నుంచి నేటి వరకు సింగరేణికి సంబంధించిన సంస్థలు ఒక్కొక్కడిగా తరలి వెళుతున్నాయి. అయినా ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు, స్థానిక రాజకీయ నాయకులు చోద్యం చూస్తున్నారు. కాకా తనయులు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం వినోద్, ఎంపీగా గెలిచిన గడ్డం వంశీకృష్ణలు నూతన బొగ్గుబావుల ఏర్పాట్లు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా వివిధ పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వంతో పోరాడైనా తెచ్చి స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అప్పటికే గత పాలకుల పాలన చూసి విసుగు చెందిన యువత ఎన్నికల్లో వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించారు. కాగా వారు గెలిచి దాదాపు 22 నెలలు పూర్తి కావస్తోంది. అయినా ఇప్పటి వరకు యువతకు ఉపాధి కల్పించే దిశగా ఏ ఒక్క అడుగు పడకపోవడం, కనీసం ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు వారిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఇప్పుడు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు. తండ్రి నియోజకవర్గంలో పర్యటనలు చేయడం తప్ప బెల్లంపల్లి వైపు చూడడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాకా ఫౌండేషన్ నుండైనా ఏదైనా పరిశ్రమ బెల్లంపల్లిలో నెలకొల్పితే ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి దొరికే అవకాశాలు లేకపోలేదు. ఇకపోతే ఎంపీగా గెలిచిన గడ్డం వంశీకృష్ణ యువతకేదో ఒక దారి చూపిస్తారని ఇంకా కొంతమంది యువతలో మిగిలి ఉంది ఆశ. ఆ దిశగా పరిశ్రమలు నెలకొల్పాలి, లేదా వేరే విధంగా అయినా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని యువత ఎదురు చూస్తున్నారు. తండ్రి కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి అయినా కానీ పెద్దపల్లి పార్లమెంటుకు ఒక్క కంపెనీ కూడా తేలేని పరిస్థితిలో గడ్డం వంశీకృష్ణ ఉన్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు తన ప్రోటోకాల్పై ఉన్న శ్రద్ధ ఓటు వేసి గెలిపించిన ప్రజలపై లేదని బెల్లంపల్లి నియోజకవర్గ వాసులు మండిపడుతున్నారు.
ఇకనైనా ఎంపీ గడ్డం వంశీకృష్ణ బెల్లంపల్లి నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. అభివృద్ధి దిశగా బెల్లంపల్లి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఎంపీ వంశీకృష్ణ ఈ సెగ్మెంట్పై ఫోకస్ పెడతారా లేక తనకేం పట్టనట్టుగా వ్యవహరిస్తారో వేచి చూడాలి.